ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో నేనైతే రెడీ అయిపోయాను. నేను టెంపుల్కి వెళ్తున్నాను అనమాట. సో నేను చూపిస్తాను. ఇది ఒక చిన్న షార్ట్ బ్లాగ్ లాగా చేద్దాం అనుకుంటున్నా. అంటే నేను ఏం చేశాను ఏంటి అని చెప్పి. సో నేనైతే మా ఇంటి దగ్గరే ఉన్న అష్టలక్ష్మి టెంపుల్కి వెళ్ళానమాట. సో మీలో ఎంతమందికి అష్టలక్ష్మి టెంపుల్ తెలుసు అండ్ మీలో ఎంతమంది ఇప్పటికి వెళ్ళారో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. ఇఫ్ ఎవరైనా వెళ్ళకపోతే తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. సో యూజువలీ నేనైతే ఎవ్రీ ఇయర్ మా ఇంటి దగ్గర ఉన్న టెంపుల్కే వెళ్తుండే. బట్ ఈసారి ఎందుకో అష్టలక్ష్మి టెంపుల్కి వెళ్దాం అనిపించింది. అలా అని చెప్పేసి నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి వెళ్ళామన్నమాట. సో మేము వెళ్ళేసరికి కళ్యాణం అదంతా కూడా అయిపోయింది. బికాజ్ మేము ఫస్ట్ అష్టలక్ష్మి మాత దర్శనం చేసుకొని నెక్స్ట్ ఇటు సైడ్కి వచ్చాము. ఇక్కడంతా కూడా ముందు కూర్చున్న వాళ్ళంతా కూడా టికెట్స్ ఉన్న వాళ్ళనమాట. సో మనం ముందే కళ్యాణం టికెట్స్ తీసుకోవాలంట. అది వచ్చేసి 350 రూపీస్ అని చెప్పారు. సో మేము వెళ్ళేసరికి ఆల్రెడీ కళ్యాణం అదంతా అయిపోయింది అండ్ హారతి అవన్నీ ఇస్తుండే అనమాట. చాలా బాగా అనిపించింది మాకైతే. అండ్ మీరందరూ మీ శ్రీరామనవమి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అండ్ ఏమేమి డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ఫుడ్స్ చేసుకున్నారో నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ యూజువలీ అయితే అష్టలక్ష్మి టెంపుల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే అయితే భోజనాలు పెడతారు. బట్ ఈరోజు మాత్రం ఎవరైతే ఓన్లీ కళ్యాణంలో పార్టిసిపేట్ చేశారో, ఎవరైతే కళ్యాణం టికెట్స్ తీసుకున్నారో వాళ్ళకి మాత్రమే పెడతారట. సో రెస్ట్ ఎవరికైతే అలాంటివి ఏం లేకుండే. సో వన్స్ మంగళహారతులు అవన్నీ ఇచ్చేసాక అందరికీ అక్షంతలు తీసుకోవడానికి అని చెప్పి రమ్మని చెప్పారనమాట. సో మేమైతే ఓవరాల్ ప్రాసెస్ మొత్తం అంతా అయ్యే వరకు ఉండే అనమాట. అండ్ మాకు చాలా బాగా అనిపించింది కూడా. సో అఫ్కోర్స్ నాది ఈవినింగ్ షిఫ్ట్ కాబట్టి నాకు కొంచెం మంచిగా టైం దొరికింది కొంచెం సేపు హ్యాపీగా ఉండడానికి అండ్ ఇలా అంతా స్పెండ్ చేయడానికి. సో ఎవరైతే మార్నింగ్ షిఫ్ట్స్లో ఉన్నారో వాళ్ళు ఎలా మేనేజ్ చేశారు ఈరోజు నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము ఓన్లీ ప్రసాదం అయితే తీసుకున్నాము ఈరోజు. బికాజ్ ఆబ్వియస్లీ నేను చెప్పాను కదా, ఈరోజు అన్నదానం అయితే ఏం లేదు. ఓన్లీ 300 టికెట్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి మాత్రమే ఉంది అని చెప్పారనమాట. సో ఓన్లీ వడపప్పు పానకం కూడా ఓన్లీ ఎవరైతే టికెట్ తీసుకున్నారో వాళ్ళకే ఇచ్చారు. సో నార్మల్గా దర్శనం చేసుకోవడానికి వచ్చిన వాళ్ళకి మాత్రం జస్ట్ పులిహోర ఇచ్చారనమాట, అంతే. ఇదే అనమాట. పులిహోర తీసుకొని నెక్స్ట్ అక్షంతలు కూడా తీసుకొని మేము కొంచెం సేపు కూర్చొని ఇంటికి వచ్చేసాను. అండ్ ఈవినింగ్ నాకు షిఫ్ట్ ఉందనమాట. సో లాగిన్ చేయాలి. దట్స్ ఆల్ ఫర్ ది షార్ట్. వన్స్ అగైన్ హ్యాపీ శ్రీరామనవమి.